నమస్కారం. మనందరం ఇంట్లో చాలా ఇష్టంగా పెంచుకుంటాం గదా మందార మొక్కల్ని. మరి ఆ మొక్క ఆకులు ఉన్నట్టుండి పసుపు రంగులోకి మారి అలా రాలిపోతుంటే చాలా బాధేస్తుంది. ఇది చాలా మంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం. అయితే ఈరోజు మనం దీని వెనుకున్న అసలు కారణమేంటి, మరి దీనికి 100కి 100% పనిచేసే పరిష్కారమేంటో వివరంగా చూద్దాం. చూశారు కదా, మీ మందార మొక్క ఆకులు కూడా అచ్చం ఇలాగే పసుపుగా మారి రాలిపోతున్నాయా? చాలామంది గార్డెనర్స్ ఇది చూసి అమ్మో ఇదేదో పెద్ద సమస్య అనుకుంటారు. కానీ మనం అనుకుంటున్న కారణం నిజమేనా, లేకపోతే అసలు కథ వేరే ఏమైనా ఉందా? సాధారణంగా మనం ఏమనుకుంటాం, రీసెంట్గా కుండి మార్చాం కదా, అందుకే మొక్క రీపాటింగ్ షాక్లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటాం. నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను కూడా అలానే అనుకున్నాను. కానీ అసలు విషయం అది కాదు. సమస్య షాక్ కాదు, అది ఒక పెస్ట్ అటాక్, అంటే పురుగుల దాడనమాట. దీనికి వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే ఈ సమస్య షాక్ కాదు, పురుగుల దాడి అని అంటున్నాం కదా, మరి ఆ అసలు కారణాన్ని ఎలా కనిపెట్టాలి? అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం జస్ట్ ఆ ఆకుల్ని కొంచెం దగ్గరగా గమనిస్తే చాలు, అసలు సమస్య ఏంటో మన కళ్ళకే క్లియర్గా కనపడుతుంది. ఇదిగో ఇక్కడుంది అసలు సమస్య. మొదటి విలన్ ఎవరంటే ఎర్రనల్లి. దీన్నే స్పైడర్ మైట్స్ అని కూడా అంటారు. ఒకసారి చూడండి, ఆకుల కిందివైపున తెల్లగా ఏదో దుమ్ము పట్టినట్టు కనిపిస్తోంది కదా, అది దుమ్ము కాదండి, అదే ఎర్రనల్లి అటాక్ చేసిందనడానికి ఒక క్లియర్ సైన్. ఇక రెండో విలన్ ఎవరో తెలుసా? తామర పురుగు, అంటే థ్రిప్స్ అనమాట. వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చే చిగుర్లు చూసారా, ఇలా ముడుచుకుపోయి అస్సలు పెరగకుండా గిడసబారిపోతాయి. మొక్క గ్రోత్ మొత్తం ఆగిపోతుంది. ఓకే, ప్రాబ్లమేంటో తెలిసింది. మరి సొల్యూషన్ ఏంటి? మొక్క అప్పటికే ఈ పురుగుల దాడితో చాలా వీక్గా ఉంది. సో మనమేమైనా హార్ష్ కెమికల్స్ వాడామనుకోండి, అది ఇంకా దెబ్బతింటుంది. అందుకే మనం చాలా సేఫ్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్ కోసం మనకు 2 మందులు కావాలి. ఒకటి ఓబిరాన్. ఇది స్పెసిఫిక్గా ఎర్రనల్లి అంటే స్పైడర్ మైట్స్ మీద పనిచేస్తుంది. మొక్క కూడా చాలా సేఫ్. రెండోదొచ్చి ఎసిటామిప్రిడ్. ఇది ఆకు ముడతకు కారణమయ్యే తామర పురుగులని అంటే థ్రిప్స్ని టార్గెట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే, ఈ 2 మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి స్ప్రే చెయ్యకూడదు, లేదా ఒకేసారి వాడకూడదు. ఇది చాలా కీలకమైన విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక ట్రీట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, స్పైడర్ మైట్స్ని తరిమికొట్టడం. వాటిపైన అటాక్ చేద్దాం. డోసేజ్ చాలా ముఖ్యమండి. ఎక్కువ తక్కువ అస్సలు వద్దు. సరిగ్గా 1 లీటర్ నీళ్లకి కేవలం ఒకే 1 మిల్లీలీటర్ ఓబేరాన్ మందును కలపాలి, అంతే. ప్రాసెస్ ఏంటంటే, 1 లీటర్ నీళ్లలో ఆ 1 ml ఓబెరాన్ కలపాలి కదా, అది ఆకులకి బాగా అంటుకోవాలంటే ఒక 4 చుక్కల షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. స్ప్రే చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎర్రనల్లి ఎప్పుడూ ఆకుల కిందే దాక్కుంటుంది. సో ప్రతి ఆకు కింద బాగా తడిసేలా స్ప్రే చేయాలి. మొక్కకి స్నానం చేయించినట్టు మొత్తం తడిచిపోవాలి. ఓకే, స్ప్రేయింగ్ అనేది పైపైన చేసే ట్రీట్మెంట్. పురుగులని కంట్రోల్ చేశాం. మరి మొక్క లోపల నుంచి కూడా బలంగా తయారవ్వాలి కదా, దానికోసం మనం దాని వేర్లని స్ట్రాంగ్ చెయ్యాలి. దీనికోసం మనం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వాడతాం. 1 లీటర్ నీళ్లలోకి 3 ml సీవీడ్ లిక్విడ్ తీసుకుని కలపండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక పెస్టిసైడ్ స్ప్రే చేశాక మొక్కకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అది చాలా అవసరం. అందుకే నెక్స్ట్ స్టెప్కి వెళ్లే ముందు ఖచ్చితంగా 3 రోజుల గ్యాప్ ఇవ్వాలి. ఈ గ్యాప్లో మొక్క కొంచెం రికవర్ అవుతుంది. సో మొత్తం ప్లాన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. మొదటి రోజు ఓబెరాన్ స్ప్రే చేస్తాం. అదే రోజు సాయంత్రం వేర్ల దగ్గర సీవీడ్ వాటర్ పోస్తాం. ఇక రెండో రోజు, 3వ రోజు, 4వ రోజు, ఈ 3 రోజులు కంప్లీట్ రెస్ట్, ఏమీ చెయ్యొద్దు. ఇక 5వ రోజున ఆ ఆకు ముడత కోసం మనం ఎసిటామిప్రిడ్ స్ప్రే చేస్తాం. సింపుల్. రైట్, ట్రీట్మెంట్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఏం చెయ్యాలి? అదే ఆఫ్టర్ కేర్. ట్రీట్మెంట్ తర్వాత 1 వారం పాటు మొక్కను ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం, ట్రీట్మెంట్ అయిన వెంటనే మొక్కను తీసుకెళ్లి డైరెక్ట్ సన్లైట్లో పెట్టొద్దు, అస్సలు పెట్టొద్దు. 1 వారం రోజులపాటు దాన్ని సెమీషేడ్లో, అంటే కొంచెం నీడ తగిలే చోట ఉంచాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఎండవేడి వల్ల వచ్చే అదనపు స్ట్రెస్ లేకుండా మొక్క ప్రశాంతంగా రికవర్ అవుతుంది. మరి ఈ ట్రీట్మెంట్ అంతా చేశాక రాబోయే 10 రోజుల్లో మనం మొక్క పరిస్థితి ఏంటి, అది ఎలా రికవర్ అవుతుంది, కొత్త చిగురులు వస్తాయా రావా, ఈ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో
మన తర్వాతి వివరణలో తప్పకుండా చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్.